వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. మనము కొత్తగా బ్లౌజ్ కటింగ్ ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలనుకుంటుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. మనము బ్లౌజ్ని ఇంట్లోనే కటింగ్ నేర్చుకోవాలనుకుంటే నా వీడియోని చూస్తూ ఈజీగా నేర్చేసుకోవచ్చు. మన దగ్గర ముందుగా ఒక పేపర్, అలాగే మార్కర్, కత్తెర, ఇలా మనకు కొలుచుకోవడానికి టేప్ అనేది ఉండాలి. మనకు ఆది బ్లౌజ్ కూడా కొలత కోసం ఒకటి తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మన ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ని టేప్తో ఎలా కొలుచుకోవాలి, అలాగే అదే బ్లౌజ్ నుంచి మనం అదే బ్లౌజ్ తోటి కూడా ఎలా కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా మన ఆది బ్లౌజ్ని రివర్స్గా తీసేసుకోవాలి. అప్పుడే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో ఏర్పడతాయి. ఇలా నడుము చుట్టూ కింద కరెక్ట్గా స్ట్రేట్గా పరుచుకొని ఇలా ఆ చివర నుంచి ఇంకొక చివర మనకు కిందికి నడుము రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టేపుతో ఇలా ఒకసారి చూడండి 32 ఇంచెస్ వచ్చింది. మన నడుము చుట్టూ 32 ఇంచెస్ వచ్చింది. అలాగే నేను ఈ నడుము చుట్టూ కిందికి దాన్ని 4 ఫోల్డ్ చేశాను కదా, ఈ 4 ఫోల్డ్స్ని మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఒక సైడ్ నుంచి ఇంకొక చివరకు ఇలా లాగి పట్టి, మరి ఎక్కువ లాగద్దు, కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. టేప్ తోటి కరెక్ట్గా చూసుకున్నప్పుడు 32 ఇంచెస్ వచ్చింది. ఆ 32 ఇంచెస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేశాను. మనకు బ్యాక్ ఫ్రంట్ 2 ఫోల్డ్స్ చేసింది ఇంకొక ఫోల్డ్ చేస్తే ఫోర్త్ భాగం మనకు వస్తుందన్నమాట. ఈ ఫోర్త్ భాగం ఎంత వచ్చింది? కరెక్ట్గా 8 అలా వచ్చింది. 8 సెంటీమీటర్స్ని నేను మన పేపర్ని ఇలా మలిచేసుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 8 ఇంచెస్కి మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, మనం ఎప్పుడైనా ఈ పేపర్ కటింగ్ మనం బ్లౌజ్ 2 ఫోల్డ్స్ చేసి దానిపైన ఈ పేపర్ని పెట్టి కట్ చేయాలన్నమాట. అందుకే మనం ఫోర్త్ భాగాన్ని తీసుకుంటాం. కింద నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్ట్రేట్ లైన్ వేసేసాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే, ముందుగా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసాను. ఎందుకంటే మనము షోల్డర్ నుంచి మనం కిందికి టక్స్ వేస్తాం కదా, మనకు బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ ఖచ్చితంగా 1 ఇంచ్ టక్స్ వేయాలన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ టక్స్ వేస్తేనే మనకు షోల్డర్ జారిపోదు, నడుము చుట్టూ కరెక్ట్గా ఉంటుంది. ఇలా 1 ఇంచ్ టక్స్ కోసమని 2 సైడ్స్ కదా, 2 సైడ్స్ కాబట్టి మనం ఎలాగో మలిచేసి కట్ చేస్తాం కదా, ఈ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా నేను 1 ఇంచ్ గ్యాప్ ఒక మార్క్ వేసాను. ఫస్ట్ మనం నడుము చుట్టూ తీసుకున్న పాయింట్ ఏమో ఫస్ట్ పాయింట్, తర్వాత ఈ 1 ఇంచ్ తీసుకున్న పాయింట్ సెకండ్, తర్వాత మనకు నడుము చుట్టూ కుట్ల కోసం 2 ఇంచెస్ కుట్ల కోసం ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. చూడండి, 2 ఇంచెస్ కుట్ల కోసం ఎక్స్ట్రా వదిలేస్తున్నాను. ఇది థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్లు ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. ముందు నడుము చుట్టూ, తర్వాత టక్స్ కోసం 1 ఇంచ్, తర్వాత ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్. ఇది మనము బండ గుర్తండి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. తర్వాత మన షోల్డర్ నుంచి ఆది బ్లౌజ్ షోల్డర్ నుంచి కిందికి కరెక్ట్గా ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలి. ఆ కుట్లను వదిలేసి యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎంత హైట్ ఉందనేది చూసుకోవాలి. కుట్లది పట్టుకోవద్దు. చూడండి, నేను కుట్లది పట్టుకోకుండా యాజ్ ఇట్ ఈస్ 14 ఇంచెస్ ఉంది కదా, కరెక్ట్గా నేను కింద వదిలేసిన పాయింట్ నుంచి పై వరకు 14 ఇంచెస్ తీసుకున్న తర్వాత కిందికి ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అది వదిలేసి 14 ఇంచెస్ పైనకు కిందికి కరెక్ట్గా చూసుకొని పైకి కుట్ల కోసం 1/2 ఇంచ్ ఇంకొక మార్క్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్కి స్ట్రేట్గా
ఒక లైన్ వేసుకుందాము. మీకు ఈజీగా వీడియోలో కనిపించడానికి ఇలా మార్క్ వేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా వేసుకోండి మార్కింగ్, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, తర్వాత పాయింట్, థర్డ్ పాయింట్ అయిపోయింది కదా, ఇది ఫోర్త్ పాయింట్. ఏంటి, షోల్డర్ నుంచి హైట్, షోల్డర్ నుంచి హైట్ అనేది ఫోర్త్ పాయింట్. ఈ హాఫ్ ఇంచ్ ఫిఫ్త్ పాయింట్. ఎందుకు, కుట్ల కోసం. కిందికి ఆల్రెడీ కుట్ల కోసం మనం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, అది. తర్వాత మనము ఆది బ్లౌజ్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా 2 కుట్లు ఒక సైడు పట్టేసుకొని, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. చూడండి, నేను ఎలా పెట్టానో అలా పెట్టండి. పెట్టేసి బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉందో టేప్ తోటి చూడండి. 3.5 అట్లా, 4.5 అట్లా ఉంది. 4.5 కరెక్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసాను. తర్వాత హాఫ్ ఇంచ్ కుట్ల కోసం ఎక్స్ట్రా. ఇదేంటి, 6th పాయింట్. తర్వాత గల్లా, బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉంది అనేది 6th పాయింట్. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా పట్టుకొని, మనకు గల్లా షోల్డర్ ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి టేప్ తోటి. చూడండి, 6.5 ఉంది. 6 మనము అక్కడ ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకుంటాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ స్టార్టింగ్, షోల్డర్ ఎండింగ్ మార్క్ కరెక్ట్ వేసుకొని, ఎక్స్ట్రా అక్కడిక్కడ కుట్ల కోసం హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలన్నమాట. చూడండి, మనము స్టార్టింగ్ షోల్డర్ నుంచి ఎంత ఉంది అదంతా కలుపుకొని, ఇది 7th పాయింట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పాయింట్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. షోల్డర్ స్టార్టింగ్, అలాగే కుట్ల కోసం ఎక్స్ట్రా 2 సైడ్స్ వేసుకున్నాను కదా. తర్వాత నడుము చుట్టూ హైట్ ఉంటుంది కదా, అది మనము కింది నుంచి చూసుకోవాలి. ఇలా మనము టక్స్ ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి కుట్లు వస్తాయి కదా, సో అక్కడ నుంచే మనం పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవాలి. తర్వాత నేను టేప్ తోటి కూడా చూపిస్తాను. చూడండి, టేపు తోటి ఆ హైట్ అనేది ఎంత ఉందో చూపిస్తున్నాను మీకు. 8 ఉంటుంది. చూడండి, 8 కరెక్ట్ 8 ఉంది. 8 మీద 2-3 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అలా కరెక్ట్గా 8 పైన పెట్టేసుకొని స్ట్రెయిట్గా పెట్టుకోవాలి. క్రాస్ తీసుకుంటే మనకు పొడవు అనేది తగ్గిపోతుంది. స్ట్రెయిట్గా మార్క్ వేసుకొని, ఎక్స్ట్రాకి కుట్ల కోసం పైకి వేసుకోవాలి మార్క్, కిందికి వేసుకోవద్దు. కిందికి వేసుకుంటే ఇంకా కిందికి అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా కుట్లు కింది నుంచి పట్టుకున్నప్పుడు ఆ కుట్టు అనేది మనం కుట్టేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంకా ఎక్స్ట్రా కుట్టు కోసం మార్కింగ్ ఎక్స్ట్రా పైకి వేయాలి, కిందికి వేయద్దు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి టేప్ తోటి చూపించాను, అలాగే బ్లౌజ్ తోటి కూడా చూపించాను. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ స్ట్రైట్గా కలిపేసుకుందాం. ఈ హైట్ అనేది 8th పాయింట్. మీరు పాయింట్ వైజ్గా మీరు ఒక నోట్స్ రాసుకున్నా మీకు గుర్తుండిపోతుంది. ఈ లైన్లన్నిటినీ స్కేల్ ఉంటే మీ దగ్గర, స్కేల్ తోటి చక్కగా మార్కింగ్ వేసుకోండి. నిటారుగా, ఎక్కువ తక్కువలు కాకుండా మార్క్ వేసుకోండి. చూడండి, నేను వేస్తున్నాను మార్కింగ్. నిటారుగా వేసుకోవాలి ఇవన్నిటిని మార్కింగ్. మీరు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. చూడండి, మార్కింగ్ వేసేసాను కదా, మీకు కనిపించడం కోసం కొంచెం లావుగా వేస్తాను ఆ మార్కింగ్. సో మనము గల్లా కొంచెం లోతులోకి వెడల్పుగా రావాలంటే ఈ గల్లను కొంచెం బ్యాక్ తీసుకొని, ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా బ్యాక్ లోపలికి తీసుకొని ఇలా ఎండ్ చేయాలన్నమాట. మంచిగా వస్తుంది రౌండ్ అనేది. అలాగే మనము చంక హైట్ అనేది 1.5 ఇంచ్. ఇది బ్యాక్ పార్ట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత చంక లోతు మనము ఇలా మూల నుంచి కరెక్ట్గా 1.5 ఇంచ్కి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ ఎలా తీయాలంటే, షోల్డర్ నుంచి ఆ మూలకి ఏది మిడిల్
ఆ మిడిల్ పాయింట్లో ఇలా చూసుకొని అదే పొడవుతో అటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చిన్నగా మనం రౌండ్ చేసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ కదా, దాంట్లో హాఫ్ అనేది ఫ్రంట్కి తీయాలి. మీకు ఈ వీడియోలో ఫ్రంట్ది ఎలా తీయాలనేది మార్క్ వేసాను, మళ్ళీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత హోల్డ్ అండ్ రౌండ్ టేపుతో చూస్తున్నాను చూడండి. మన చంక రౌండ్ షోల్డర్ నుంచి కరెక్ట్గా ఆ రౌండ్ ఎక్కడ ఎండ్ అయింది అనేది చూసి 8 ఉంది. సో నేను కుట్లది వదిలేసి చూస్తున్నాను. 8 వరకు మార్క్ వేసుకొని ఆ మార్క్ని కిందికి ఉన్న ఎండింగ్ మనం నడుము రౌండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ మార్క్కి స్ట్రైట్గా లైన్ వేసాను. ఎక్స్ట్రా కుట్లది స్ట్రైట్గా లైన్ వేసాను. అది 9th పాయింట్, ఇది 10th పాయింట్. అలాగే మన చంక రౌండ్ ఆర్మ్ హోల్డ్ అనేది 11th పాయింట్ రాస్తాను చూడండి. ఫస్ట్ నడుము చుట్టూ, తర్వాత 1 ఇంచ్ సెకండ్, తర్వాత ఎక్స్ట్రా 2 చూడండి. పాయింట్ వైజ్గా మీకు చూపిస్తున్నాను, ఇవన్నీ గుర్తుపెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్కి చంక రౌండ్ అనేది 11th పాయింట్ అన్నమాట. ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు. నేను దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ మనము కరెక్ట్గా కొలత బ్లౌజ్ కానీ టేప్ అయినా సరే ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ని నేర్చుకుంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసేస్తాము. ఈ బ్యాక్ పార్ట్లో ప్రతి ఒక్క పాయింట్ని మర్చిపోకుండా మార్కింగ్ వేసుకుంటూ 1కి 2, 3 సార్లు చూసుకోండి. ప్రతి ఒక్క పాయింట్ చూసానా లేదా అనేది మళ్ళీ బ్లౌజ్ని చూసుకుంటూ, మనం ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. ఎలా చెప్పాలనో అలానే చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను. ఈ మిగతా పార్ట్లో పేపర్లో మనము బ్లౌజ్ అనేది క్రాస్ ఉంటుంది కదా, పేపర్ క్రాస్ సీదా అదే ఏమి ఉండదు, కానీ ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను మీకు. సో ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ కరెక్ట్గా టేప్తో చూయించుకోండి. టేప్తో 2 ఇంచెస్ ఎక్కడి వరకు కింది నుంచి కొలుచుకొని చూడండి. మనం బ్లౌజ్ పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెడతాం కదా, ఇలా పెట్టాక అదే బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. ఇలా వెనుకకి ఫోల్డ్ చేసేసి మనము వేసుకున్న మార్కింగ్ అనేది కింది సైడ్ ఉంటుంది. ఇలా క్రాస్ పెట్టండి. కిందిదే క్లాత్ అనుకున్నారనుకో ఇలా పెట్టాలన్నమాట. ఆ ప్లేస్లో బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లా పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందుగా మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ తీసుకొని ఫ్రంట్ పీస్లో గల్ల ఎక్కడి వరకు ఎండ్ అయింది, ఎక్కడి వరకు హైట్ ఉంది, గల్ల హైట్ అనేది ఇలా మార్క్ వేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా గల్లది హైట్ చూసుకొని దీన్ని స్ట్రైట్గా వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ వేసేసేయండి. స్ట్రైట్ లైన్ ఇలా వేసేయాలి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ గల్ల ఎలా ఉందో అలా చుట్టూ వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్గా ఇలా మార్క్ వేసేసేయండి. మీరు ఈ వీడియో చూసుకుంటూ ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా బ్లౌజ్ ఈ వీడియోని చూస్తూ ఫస్ట్ మీరు ఒక పేపర్ కట్ చేయండి. కట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదే పేపర్ని తీసుకొని బ్లౌజ్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి పేపర్ కట్ చేస్తే మనం ఇదే పేపర్ని తీసుకొని బ్లౌజ్ పైన కట్ చేస్తాం. చూడండి, ఇవన్నీ మార్కులు వేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా మార్క్ వేసుకున్న తర్వాత నేను చంక రౌండ్ అనేది చూపించాను కదా, లోతులకు తీయాలి. అలాగే ఫ్రంట్ గల్ల అనేది కొంచెం రౌండ్ తీయడానికి ఇలా లోతుకి మీకు వీడియోలో చూస్తున్నా కదా, ఇలా లోతు నుంచి తీసుకోవాలి. అలాగే చంక రౌండ్ 1/2 ఇంచ్ లోతుకి ఇలా
మార్క్ వేసేసాను. బ్యాక్ పార్ట్కి వేసాను కదా, అదే అన్నమాట. తర్వాత మనము ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే హుక్స్ పార్ట్, మీకు వీడియోలో చూస్తున్నాను కదా, ఆది బ్లౌజు హుక్స్ పార్ట్ని ఇలా పెట్టాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మార్క్ వేసుకోవాలి. హుక్స్ పార్ట్లో మధ్యలో ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చుకి ఒక మార్క్ ఇలా 3 డాట్లు వేసుకుంటే దాన్ని కుట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్కు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి నేను ఇంకో రకంగా చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకోవాలి చూడండి. హుక్స్ పార్ట్ ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చుల కోసం ఇలా 3 డాట్స్ పెట్టుకోవాలి. కిందికి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ డాట్ పెట్టుకొని ఎక్స్ట్రా కోసం 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ మిడిల్లో నుంచి, వీడియోలో చూస్తున్నాను కదా, షోల్డర్ మిడిల్లో నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ వదిలేసి లాగకూడదన్నమాట. ఇలా నీట్గా షోల్డర్ మిడిల్లో నుంచి క్లాత్ని ఇలా స్ట్రేట్ పెట్టుకొని ఆ క్లాత్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఇలా ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. అలాగే చివరల నడుం చుట్టూ చివరల డాట్స్ ఉన్నాయి కదా, నడుం 4th డాట్ కూడా మార్కింగ్ వేసుకొని ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్, అలాగే ఎక్స్ట్రా కోసం కుట్ల కోసం ఇంకొక మార్కింగ్. ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా వీడియోలో చూసిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ హుక్స్ ప్లేస్ తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ తీయాలన్నమాట. చూడండి, ఇవన్నీ ఇలా షోల్డర్ నుంచి స్ట్రేట్గా చూసుకొని, ఇది టక్స్ ప్లేస్, మీకు ఇందులోనే టక్స్ కూడా చూపిస్తున్నాను. షోల్డర్ నుంచి నిటారుగా వచ్చిన ప్లేస్ టక్స్లదన్నమాట. సో ఆ టక్స్లకు క్లాత్ పోతుంది కాబట్టి మనం చివరలా ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను చూడండి, అది. అలాగే చూడండి, టక్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. మిడిల్లో నుంచి టక్స్ 1.5 ఇంచ్, అలాగే చంక నుంచి 3 ఇంచెస్ సైడ్ టక్స్. ప్రతి టక్స్ చివరల ఇంకొక టక్స్ చివరల ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతి చివరల టక్స్ ఇంకొక చివరల టక్స్కి ఒక గ్యాప్ ఉండాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది చూడండి, చాలా ఈజీ. ఈ ఫ్రంట్ పార్ట్ని నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా వచ్చేసింది. బ్యాక్ పార్ట్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈజీగా, చాలా ఈజీగా కట్ చేసుకోవాలి. క్లాత్ పైన మనము బ్లౌజ్ క్లాత్ పైన ఇది క్రాస్ పెడతాం కదా, సో నేను కూడా పేపర్ని క్రాస్ పెట్టే మీకు చూపిస్తున్నాను. ఈ పేపర్ని స్ట్రేట్గా పెట్టి కట్ చేసినా సెట్ అవుతుంది, కానీ ఇలా క్రాస్ పెడితేనే మీకు ఈ క్రాస్ కటింగ్ అనేది అర్థం కావడానికి క్రాస్ పెట్టానన్నమాట. పేపర్లో మనకు ఏం దారాలు ఉంటాయి కదండి. సో తర్వాత ఈ ప్లేస్లో నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను. ముందుగా మనకి ఉన్న ఆది బ్లౌజు హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని షోల్డర్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత హైట్, మన చేతు రౌండ్ ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. అలాగే హైట్ చూసుకోవాలి, చేతు హైట్ పొడవు. ఇదేమో చేతు రౌండ్ చూసాను, తర్వాత చేతు పొడవు చూసాను, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ చూసాను. అలాగే నేను టేప్ తోటి కూడా చూపిస్తాను చూడండి. ముందుగా టేప్ తోటి హైట్ ఎంత ఉంది, అలాగే ఇలా పొడవు ఎంత ఉంది, రౌండ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఎప్పుడైనా మనము 5 ఇంచెస్ రౌండ్ పొడవు ఉన్న వాళ్ళకు 2 ఇంచెస్ చంక రౌండ్ కిందికి తీయాలన్నమాట. 2 ఇంచెస్ తీసేసేయాల. 5 కంటే ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ తీయాలన్నమాట. సో ఎక్కువ మట్టుకు అందరికీ 5, 3, 4 అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళు 2 ఇంచెస్ కిందికి తీసేసేయాలి. 2 ఇంచెస్ తీసేసాను. తీసేసి ఇలా స్ట్రెయిట్ లైన్ గీసాను చూడండి. తర్వాత మనం ఏం చేయాలంటే మన చేతు ఆర్మ్ హోల్డ్, చంక రౌండ్ ఎక్కడి వరకు ఉంటుందనేది చూసుకొని ఇలా
నేను చంక రౌండ్ కొలుస్తాను చూడండి. కొలిచేసి చూపిస్తే 8 ఉంటుంది. ఆ 8కి కరెక్ట్గా ఇలా స్ట్రేట్ లైన్ వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా 1 ఇంచ్ షోల్డర్ నుంచి 1 ఇంచ్ ఇలా స్ట్రేట్ తీసుకొని చిన్న ఎస్ ఆకారంలో ఇలా చిన్నగా తిప్పాలన్నమాట. చిన్నగా ఎస్ ఆకారంలో ఇలా హ్యాండ్ని తిప్పాలి. చూడండి, మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా వీడియోలో చూస్తున్న విధంగా హ్యాండ్ అనేది వచ్చేసింది. చూడండి, కరెక్ట్ డాట్ వరకు వచ్చేసింది. ఈ హ్యాండ్ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. అయిపోయిందండి. చాలా ఈజీగా పేపర్తో బ్లౌజ్ అనేది కటింగ్ చేపించేసాను నేను. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. చూడండి, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేశాను ఈజీగా. చూడండి, హ్యాండ్ కూడా చాలా ఈజీగా కట్ చేసి చూపించేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.